వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో తెలుగు తమ్ముళ్లు సునామీ సృష్టిస్తున్నారా? అదేనండి, కంచర్ల శ్రీకాంత్ కలెక్షన్ల సునామీకి అడ్డు లేకుండా పోతుందనే టాక్ నడుస్తుంది. కుప్పంలో టీడీపీకి అంతా నేనే అంటున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ మండలాల వారీగా తన అనుచరులను నియమించుకున్నారు. ఎక్కడి నుంచో కుప్పం వచ్చిన శ్రీకాంత్ అనుచరుల దందాగిరి ఉధృత స్థాయికి చేరిందంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంను చీడ పురుగులా తొలిచివేస్తున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇంతకీ ఎవరి శ్రీకాంత్, ఏంటాయన కదా? వాచ్ ఆన్ ఇట్. తెలుగుదేశం పార్టీ సీనియర్లను పక్కన పెట్టి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి కుప్పంలో తెలుగు తమ్ముళ్ల అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. శ్రీకాంత్ ఎంట్రీ ఇవ్వగానే అప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జిగా సీనియర్ నేత మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు సైలెంట్ అయిపోయారు. కుప్పంలో మెజారిటీ లక్ష్యమంటూ ఊదరగొట్టినా చివరికి చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ 48,000. మెజారిటీ తగ్గినా చంద్రబాబు గెలిచారు గనుక ఆయన విజయాన్ని ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లోనూ ఎమ్మెల్సీ శ్రీకాంత్ తన వర్గాన్ని బలోపేతం చేసుకుని పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరుల చీకటి దందాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ఎంట్రీతో తమ పెత్తనానికి గండిపడడంతో గతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించి షాడో ఎమ్మెల్యేలుగా చెలామణి అయిన మునిరత్నం, శ్రీనివాసులు లోలోన రగిలిపోతున్నారు. కుప్పం అభివృద్ధికి సహకరించాలని, కుప్పంలో దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండని పైకి చెబుతూ శ్రీకాంత్ బ్యాచ్ విపరీతమైన అక్రమాలకు పాల్పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే తెలుగు తమ్ముళ్లకు మామూళ్లు ఇవ్వాల్సిందే. కర్ణాటక మద్యం కుప్పంలో ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు మౌనంగా ఉంటున్నారు. తెలుగు తమ్ముళ్లు జోరుగా అక్రమ మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు అంటే సంక్రాంతి సందర్భంగా పశువుల పండగ పేరుతో నిర్వహిస్తారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుంచి అసందర్భంగా అధికారికంగానే జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ప్రైజ్ మనీ పేరుతో లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఇవన్నీ పోలీసుల కళ్ల ముందే జరుగుతున్నా ఖాకీలు సైలెన్స్ పాటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో సమస్త అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తమిళనాడు రైస్ అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. రాష్ట్రంలోని రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. ఈ వ్యాపారాలన్నిటిలోనూ తెలుగు తమ్ముళ్లు వాటాలు తీసుకుంటున్నారు. అక్రమ దందాలన్నీ బయట నుంచి వచ్చిన శ్రీకాంత్, ఆయన అనుచరులు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారని, తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని స్థానిక నేతలు రగిలిపోతున్నారు. శ్రీకాంత్ వచ్చాక కుప్పం నియోజకవర్గం నాశనమైపోతోందని అక్కడి తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.